ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ హార్వెస్ట్ ఛానల్. ఈ 30 days హార్వెస్టింగ్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి 25th డే. ఇవాళ నేను ఆమ్దకాయలు హార్వెస్ట్ చేస్తున్నా. ఇవి వచ్చేసి చాలా ఉన్నాయి ఆమ్దపు చెట్లు, కాకుంటే ఈ సీజన్లో తక్కువే కాస్తున్నాయి. ఇవాళ మేము ఎండిపోయినట్టు పీకేస్తున్నాము. దీనికైతే ఈ ఆమ్దపు చెట్టుకి ఈ తీగలు కూడా అల్లుకున్నాయి, సొరకాయ తీగలు. ఈ ఆమ్దపు చెట్ల దగ్గర నీడ ఉంటుంది, అదేవిధంగా ఇట్లా మనం ఏవైనా తీగలు కూడా అల్లించుకోవచ్చు. కాయలతో ఏం చేయబోతున్నామో వీడియో చివరి వరకు చూడండి. ఈ అందని వాటికి ఇలా మనము ఈటే అంటాం కదా, ఒక కట్టకి కొడవలు కట్టి దాంతో కోస్తున్నాము. ఈ చెట్టు 1 year అయింది, ఇంకా కాస్తూనే ఉంది, బాగా ఎత్తు కూడా పెరిగింది. ఈ ఆమ్దపకాయలన్నీ మనం ఈ విధంగా అన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత వీటిని అన్నింటినీ మనము ఒక రాయితో విత్తనాలు అనేది తీసుకోవాలి పగలగొట్టి. తర్వాత వీటిని సెరగాలి. ఈ విధంగా రాయితో పగలగొట్టిన తర్వాత వీటన్నింటినీ మనం చాట్లో వేసుకొని సెరిగితే కన్నా పైనుండే పుట్టంతా కింద పడిపోతుంది, మనకు చాట్లో విత్తనాలు ఒకటే మిగులుతాయి. చూడండి, చెరగడం వలన పుట్టంతా పోయి విత్తనాలు ఒకటే బాగా నీట్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి మేము ముందు హార్వెస్ట్ చేసినవి. ఈ విధంగా 2 కవర్లకు అయ్యాయి విత్తనాలు. వీటిని ఇప్పుడు వచ్చేసి మనం గానుగా అంగడికి తీసుకెళ్తే కనుక వాళ్ళు ఆమ్దాలు తీసుకొని, మొత్తం ఆమ్దాలు వెయిట్ వచ్చేసి 3.5 kg ఉంటే 1.5 kg ఆమ్దాలకేమో 1/2 kg సమూరిచ్చారు. ఇంకా 2 kg ఆమ్దాలకి 55తో 110 రూపాయలు డబ్బులు ఇచ్చారనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఆమ్దాల వ్యాపారం. థ్యాంక్ యూ.